బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్కి మీలో ఎంతమంది వెళ్ళినారో నాకు కమెంట్ చేసేయండి. సో నిన్న వచ్చేసి నా బర్త్డే అనమాట. సో మార్నింగ్ అయితే ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి వెళ్ళినాను. ఇంకా ఈవినింగ్ అందరం కలిసి ఎక్కడ వెళ్దామని ఆలోచిస్తే నిన్న ట్యూస్డే కాబట్టి బల్కంపేట వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయినాము. ఇంకా పిల్లలు అయితే ఫుల్గా అలసిపోయినారు, ఎందుకంటే మార్నింగ్ స్కూల్స్ కాబట్టి కొంచెం స్లీపీగా ఉండే అనమాట. వాళ్ళు చాలా అలసిపోయి ఉన్నారనమాట. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే వచ్చేసినాము. మేము ఎట్లా అయితే ఎంటర్ అయినామో ఇంకా ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. చాలా అంటే చాలా వర్షము. మీరు వినొచ్చు సౌండ్, నేను నెక్స్ట్ ఇప్పుడు వినిపిస్తాను. సో ఇంకా మేమైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చాలా రష్ ఉండే. ఇప్పుడు ఒక్కసారి సౌండ్ వినండి మీరు. ఇంకా మేము అలా వెదర్ని ఎంజాయ్ చేస్తూ అక్కడే 15-20 మినిట్స్ దాకా కూర్చొని ఉన్నాం అనమాట. పిల్లలు కూడా చాలా బాగా గమ్మున కూర్చున్నారు. ఆ పాజిటివిటీ, ఆ డప్పుల సప్పుడు, మళ్ళీ వర్షం సౌండ్ చాలా మంచిగా అనిపించింది. మంచి పాజిటివ్ వైబ్స్ ఉండే అనమాట. ఇంకా అక్కడ నుంచి ఇంకా పక్కకే నాగమ్మ టెంపుల్ కూడా ఉంటుంది కదా. సో అక్కడ వెళ్ళి దర్శించుకొని, అమ్మవారిని దర్శించుకొని, పులిహోర అవన్నీ తినేసి పిల్లలకు కూడా కొంచెం తినిపించినాను. నెక్స్ట్ ఏం చేసామనేది నేను నెక్స్ట్ షాట్లో చూపిస్తాను. ఇంకా పిల్లలు అయితే చాలా ఆకలిగా ఉండే అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ తిన్నామంటే ఇంకా ఏం తినలేరు కదా. సో ఈవినింగ్ 7 అట్లా అవుతుంది. సో ఇంకా పులిహోర తోటి కడుపు నింపేసుకున్నాము. దాని తర్వాత ఏం చేసామనేది నేను నెక్స్ట్ షాట్లో చూపిస్తాను. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీలో ఎంతమంది అమ్మవారిని బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ విజిట్ చేశారో నాకు కమెంట్ చేసేయండి, ఓకేనా? సో అంతే. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.